ఫయాజ్ ఖాన్ గారు రిప్రజెంట్ చేస్తుంది తబ్లీగీ జమాత్. అవును. మీరు ఆలింలా, పండితులా, దావా పండితులా, లేకపోతే ఏంటి, ఏం రిప్రజెంట్ చేస్తున్నారు? ముస్లిమ్స్లో మంచి ముస్లిమ్స్గా మారడానికి వాళ్ళపైన మేము పనిచేస్తాం. తబ్లీగీ జమాత్కి మీకున్న సంబంధం? తబ్లీగ్ జమాత్లో నేను ఒక అమీర్గా పనిచేస్తున్నా. అమీర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళాలా, సో వెళ్ళినప్పుడు మనం ఏమంటే మాట్లాడాలా అక్కడ. సో అమీర్ని మాట్లాడమంటారు, నన్ను మాట్లాడమంటారు. 10వ సూర 37వ ఆయత్, 12వ సూర 11వ ఆయత్, 16వ సూర 44వ ఆయత్, 5వ సూర 15వ ఆయత్, 4వ సూర 136వ ఆయత్, 2వ సూర 213వ ఆయత్, 2వ సూర 136వ ఆయత్, 2వ సూర 285వ ఆయత్, 4వ సూర 26వ ఆయత్. ఒక్కసారి 10వ సూర 37వ ఆయత్ సార్. అల్లాహ్ పంపిన వహీ ఆయన చేసిన బోధనలు లేకుండా రచించబడే వస్తువు కాదు ఈ ఖురాన్. ఇది పూర్వం వచ్చిన దానికి ధృవీకరణ. మీకు ఇండియాలో బైబుల్ వచ్చింది కాబట్టి బైబుల్లో అల్లా గురించి లేదు, కానీ ఖురాన్లో బైబుల్ గురించి. కానీ బైబుల్లో నుంచి ఇది ఆథెంటికేషన్ అని చెప్తున్నప్పుడు మరి బైబుల్లో ఏదో ఒక ప్రస్తావనలో అల్లా అనే పేరు ఉండాలి. ఖురాన్ సూరా 2 146 ఆయత్లో ఏముందంటే, మిమ్మల్ని యూదులు ఎట్లా గుర్తుపడతారంటే వాళ్ళ సొంత కొడుకుల్ని ఎట్లా గుర్తుపడతారో అట్లా గుర్తుపడతారు. ముస్లిం సోదరుల మీద ఉన్నటువంటి మచ్చ ఏదైనా ఉంది అని అంటే, చెల్లిని రాఖీ కట్టి నేనే నీకు శ్రీరామ రక్ష, నేను రాముళ్లాగా నువ్వు నాకు చెల్లెలాగా, అట్లాంటి చెల్లెని ఇస్లాం సోదరులలో చాలా మంది ముస్లిం సోదరులు బాబాయ్ కూతుర్నే పెళ్లి చేసుకుంటా ఉంటే కొంత అసహ్య భావం కలిగే విధంగా ఉంది సమాజంలో. మీకు తెలుసు, నాకు తెలుసు. మనిషి చూడవలసింది ఏమిటంటే దైవం ఏం ఆదేశిస్తున్నాడు, దాని వెనుక ఉన్నటువంటి బేస్ ఇదన్నమాట. మోసెస్ గారి గురించి జరుగుతున్న రిఫరెన్స్ మొహమ్మద్ ప్రవక్త వారితో ఎందుకు జిబ్రియల్ చెప్పుండవచ్చు, ఎందుకంటే ఖురాన్లో ఉన్న ప్రతి వర్డ్ కూడా జిబ్రియల్ ద్వారానే మక్కాలో ఉండేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అయితే యూదులు అక్కడి నుంచి క్వశ్చన్లు అడిగిచ్చేవారు, ఇది అడగండి, ఇది అడగండి. యూసుఫ్ అలైహిస్సలాము పాలస్తీనానికి చెందినవాడు కదా, ఈజిప్ట్కి వెళ్ళిపోయాడు, అడగండి. ఆత్మ అంటే ఏంది అడగండి. ఖురాన్ని విశ్వసించిన మీరు, నేనెవరు? మీరు నా తమ్ముడు, మా అన్న, ఏదైనా అనుకోండి. వాళ్ళ ఫాదర్ వెళ్ళామనుకో, ఎక్కడో కలుస్తాం, మేమంతా బ్రదర్స్. ఖురాన్ ఆఖరి గ్రంథం అయింది తప్పితే గానీ పూర్వపు గ్రంథాలని కొట్టివేయమని అయితే లేదు. ఉంటే ఏదన్నా అథెంటిక్ ఆయత్ కానీ సూర కానీ చెప్పండి. కానీ దేవుడికి పేరు లేదు కాబట్టి నా గ్రంథంలో ఒకలా ఉంది, మీ గ్రంథంలో ఒకలా ఉంది. బైబుల్లో అయితే యెహోవా అని ఉంది, తోరాతులో అయితే వాళ్ళు కంప్లీట్గా అగ్నినే దేవుడుగా చేసుకొని ఉన్నారు అని చెప్పేసి ఉంది. చిన్న లైక్ 1 లైన్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. మేము అన్ని పుస్తకాలను నమ్ముతాం, కానీ బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 11 to 13 అండ్ 14 to 19 ఏముందంటే, 2వ సూర 34వ ఆయత్, మీరు అందరూ ఆదంకు తలవంచండి అని ఆదేశించినప్పుడు, 2వ సూర 34వ ఆయత్, మేము దైవదూతలతో ఆదేశించినప్పుడు అందరూ ఆదంకు తలవంచారు. రైట్. ఆయన ఎవరు ఆయన అనంటే సాతాను కూడా కాఫీరే. దేవుడి యొక్క సత్యాన్ని ధిక్కరించాడు కాబట్టి కాఫీ. 3వ సూర 193 నుండి 195 సార్. ప్రభు, మేము విశ్వాసం వైపునకు పిలిచేవాని పిలుపును విన్నాము. 195 వరకు. దేవా, నీవు నీ ప్రవక్తల ద్వారా చేసినటువంటి బాసలను మా విషయంలో నెరవేర్చు. ఇది అల్లాహ్ వద్ద వారికి లభించే ప్రతిఫలం, ఉత్తమమైన ప్రతిఫలం అల్లాహ్ వద్దనే. ఇప్పుడు అల్లా కాఫీరా కాదా? కప్పిపుచ్చేవాడు. వితండవాదం వద్దు సార్, మీరు చెప్పండి సార్. ఈ సెన్స్ లో కాఫీ రైతు ఎందుకు కాఫీర్ అయ్యాడు చెప్పండి. ఇప్పుడు కప్పిపుస్తాడు, విత్తనాన్ని కప్పిపుస్తాడు. అయితే ఇక్కడ కాఫీర్ అనే పదం ఏదో పెద్ద అట్లా కాదండి, బూతు కాదు, లేకు మీరు ఏదో హింసకు లోన్ అవుతున్నారు. నాకు తిట్టు కాదండి. స్పష్టంగా ఈయన రిక్వెస్ట్ అంటే దైవ భక్తులు దైవాన్ని విన్నవించుకుంటున్నారు. ఇప్పుడు అట్లనే ఉందా? దాపాను అని ఉందా? బోలో పూజ బోలో తప్ప మీరు వచ్చి చెప్తానన్నా చెప్పండి. ఖురాన్ గురించి మీరేం డిబేట్ చేయక్కర్లే, నేనే చేసుకుంటా. ఎందుకంటే అది నా దేవుడు రాసిందని నేను విశ్వసించిన తర్వాత మీలో ఏమో పనికిరాదు. ఇక్కడ కన్ఫర్మ్ ఉందా? నేను తప్పిపుచ్చానని కన్ఫర్మ్ ఉందా? చెప్పండి మరి.
సార్ మీలాంటి వల్లనే ఉన్మాదాలు తయారవుతారు కానీ మనిషి తయారవాడు. ఫయాజ్ ఖాన్ గారు, మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఖురాన్ తప్పు కానీ ఖురాన్లో ఉన్న ఆయతులు తప్పు కానీ ఆయన అనడం లేదు, ప్రూవ్ చేయడానికి నేను ఇక్కడ కూర్చోలేదు. కూర్చోలేదు. నో, నాట్ ఎట్ ఆల్. మీకు ఒక ఓపిక ఉంటే వినడానికి ఓపిక లేకపోతే మీరు చెప్పిన 5 దాంట్లో మీరు కూడా తప్పులు. ఓకే, మొహమ్మద్ ప్రవక్త వారి గురించి కానీ అల్లా గురించి కానీ ఈ దివ్య ఖురాన్ గురించి వెళ్ళనప్పుడు వారి లోపట్ల ఆల్రెడీ ఆయన పుట్టించక ముందు ఆ ఆత్మతో మాట్లాడే పంపిస్తాడంట దేవుడు. అది ఖురాన్లోనే ఉంది. ఏమని అంటాడంటే, చెప్పు నేను సృష్టించిన దేవుడు ఎవరు. అందుకే సార్ ఏం తెలియని ఎందుకు కూర్చోబెట్టావు డిస్కషన్లో అనేటట్టు తెచ్చుకోకండి. ఇందాక నుంచి నేను సూర ఆయతులు మీకు ఇచ్చినటువంటి రిఫరెన్స్ వేరే పుస్తకాల నుంచా ఖురాన్ నుండా? ఖురాన్ నుంచే. నేను ఇచ్చినటువంటి సూర ఆయతులకు అర్థాలు ఏంటి? పూర్వపు గ్రంథాలు విశ్వసించమని, పూర్వపు ప్రవక్తలని విశ్వసించు, ఒరిజినల్ బైబుల్ని విశ్వసించమని ఖురానే చెప్తున్నప్పుడు అని మీరు దేవుడు అని నమ్ముతారా? మేము విశ్వసిస్తున్నాము బైబుల్ని. విశ్వసించే అంగీకరిస్తున్నారా లేదా? నేను మళ్ళా కల్మా చదువుకోవాలా? ఒరిజినల్ తౌరాత్ ఉందా? దేవుడు ఒరిజినల్ బైబుల్ ఉందా? మీరు చెప్పండి. నేనే, మా గురువు గారు చెప్తారు. ఖురాన్ ఉన్నప్పుడు ఒరిజినల్ బైబుల్ ఉన్నాడు.